హాయ్ గైడ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కృష్ణ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా 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 బాగున్నాను. ఇవాళ మళ్ళీ ఒక ట్రావెలింగ్ బ్లాగ్ తీసుకొని అయితే మీ ముందుకు వచ్చేసాను. మొన్న వచ్చేసి మీకు ఏం పెట్టేశాను నేను, ఎలా వెళ్తున్నాము ఏంటి, ఏ ప్యాటర్న్లో వెళ్తున్నామని చూపిస్తానని చెప్పేశాను కదా. సో ముర్దీశ్వర నుంచి మేము బయలుదేరాము కుక్కీకి అండి. సో కుక్కీ బ్లాగ్ కొంచెం పెద్దగా ఉండింది కాబట్టి కుక్కీ తర్వాత మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో అవనేది ఇక్కడ పెట్టేస్తున్నాను. సో ఇక్కడ మనం వచ్చేసాము సౌత్ తడక శ్రీ మహాగణపతి టెంపుల్ అనమాట. ఇది ఆన్ ది వేలో మనము ధర్మస్థలికి వెళ్ళే ఆన్ ది వేలో ఈ టెంపుల్ అయితే ఉండిందండి. సో ఇది మేము గూగుల్లో చూసాము. సో మ్యాప్లో చూసేసి చెప్పాను కదా దగ్గరలో ఏ టెంపుల్స్ అయితే ఉన్నాయో ఆ టెంపుల్స్కి వెళ్ళాలనుకున్నామని. సో అక్కడ చూసి మేమైతే వచ్చేసామన్నమాట. సో ఇది ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైంలో వచ్చామండి. సో ఇక్కడ దర్శనం చేసుకొని మేము ఇక్కడ నుంచి నెక్స్ట్ ధర్మస్థలికి వెళ్ళాము. అది కూడా ఇందులోనే ధర్మస్థలి వ్లాగ్ కూడా ఇందులోనే పెట్టేస్తున్నాను. సో ఇంకా చాలా వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి, మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. దానికన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. పక్కన గంట వస్తుంది, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేశారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. సో ఇక్కడ ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటి అని అంటే, ఇక్కడ దేవుడికి ప్రత్యేకించి టెంపుల్ అయితే ఏమీ లేదండి. జస్ట్ ఒక చెట్టు కింద మాత్రమే ఈ వినాయకుడు ఉంటాడంట. సో ఇది కూడా మాకు తెలీదు. సో మేము వెళ్ళే టైంకి ఇక్కడ హోమము అదేదో చేసేసారు, పూర్ణాహుతి వీటిలంతా ఇచ్చేసి క్లోజ్ చేసేసారు. ఇక్కడ ఇంకా హోమంలో నుంచి మంట వస్తుంది చూడండి. సో ఇది చేసేసుకొని ఇక్కడ నుండి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుందండి. మీరు ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎలా ప్లాన్ చేసుకోవాలనేది కూడా ఇంత క్లియర్గా చెప్పేశాను. సో అది కూడా మీరు ఒకసారి చూసేసేయండి. సో ఇక్కడ వినాయకుడిని చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లేదండి. కరెక్ట్ చెట్టు కింద మాత్రమే ఉంటాడంట. అతనికి టెంపుల్ వద్దనేసి స్వామి భక్తులకి కళలో కనిపించి చెప్పాడంటే చెట్టు కింద మాత్రమే ఉంటానని. సో చెట్టు కింద మాత్రమే ఉంచారు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇక్కడ గుళ్ళో గంటలు కడతారండి. ఎవరన్నా ఏదైనా మొక్కుకుంటేనంట అది తీరితే వచ్చి గంట కట్టాలంట. సో ఇది ఈ గుడి ప్రత్యేకత. అండ్ ఇది ఓపెన్ టాప్లోనే ఉంటుంది. సో అక్కడ చిన్న చిన్న షాపింగ్స్ అవి ఇవి ఉన్నాయి. వినాయకుని దర్శనం చేసేసుకొని అక్కడ నుండి మేము వచ్చేసాము నెక్స్ట్ ధర్మస్థలి అనమాట. సో మేము ధర్మస్థలికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఇంకా ఆ టైం కల్లా ఏంటంటే కొంచెం టెంపుల్ క్లోజింగ్ టైం అయిపోయింది. సో జస్ట్ కాసేపు రిలాక్స్ అవ్వండి అని అన్నారంటే, జస్ట్ కాసేపు వెయిట్ చేయండి అని. సో ఇంకా మేము రిలాక్స్ అవ్వాలి కదా, అందుకనేసి ఓ పక్కన అయితే నిలబడ్డాము. ఇంక ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అనమాట. ఇంక ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ వెళ్ళింది శృంగేరి అండి. అది నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. అండ్ కుక్కీది మాత్రం ఎండింగ్లో పెడతాను, ఎందుకంటే కుక్కీ వీడియో మాత్రం చాలా లెంతీగా ఉంది, ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కూడా చాలా ఉండింది. సో అక్కడ కనిపిస్తుందా, అదే మన టెంపుల్ అనమాట, మంజునాథ టెంపుల్. మీరు ఇక్కడ నుండి చూస్తుంటే మీకు అదేమనిపిస్తుంది, అది ఇల్లులా అనిపిస్తుంది కదా. మన సైడ్ అలా ఇల్లులు ఉంటాయండి, కానీ అక్కడ మొత్తం టెంపుల్స్ చెక్కతోని అండ్ అలాగే కర్రతోని, లైక్ ఏమంటారు, ప్లైవుడ్ అంటారు కదా. సో ప్లైవుడ్స్తోని అలా కట్టారు. టెంపుల్లో దైవ దర్శనాలు అయితే చాలా బాగా అయ్యాయండి. ఇక్కడ ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే, మన టెంపుల్స్ లాగా తొందర పెట్టడాలు, తోసేయడాలు అలా ఏదీ లేదండి. జనాలు ఎంతమంది ఉన్నా కూడా నిదానంగా మన మనస్ఫూర్తిగా ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ అయినా దేవుణ్ణి చూసుకోవడానికి మనకి టైం అయితే ఇస్తున్నారు. సో జనాలు చాలామంది ఉన్నారండి. మేము వెళ్ళేపాటికి యాక్చువల్గా లైన్ అనేది బ్యాక్ సైడ్ ఇక్కడ చూస్తున్నారా, గేట్ నెంబర్ 2 ఇక్కడ నుండి దర్శనానికి వెళ్ళాలంట. మాకు ఆ విషయం తెలియక మేము డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. చుట్టూ చూస్తే మాత్రం టెంపుల్ చాలా పెద్దగా ఉండిందండి. ముందు పార్క్ ఉండింది, చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇది మొత్తం టెంపుల్ అంట. సో జనాలు తక్కువ ఉంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ మేము వెళ్ళిన రోజు జనాలు చాలామంది ఉన్నారు, పెద్ద క్యూ లైన్ ఉండింది. సో మ్యాక్సిమం ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఎవరైనా దూరం నుండి వచ్చిన వాళ్ళు వెయిటింగ్ హాల్ అనుకోండి, అదొకటి ఇక్కడ ఉండింది. ఇక్కడ క్లీనింగ్ అయితే చాలా బాగుండిందండి. చుట్టూ ఏరియాస్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కూర్చోడానికి, నిలబడడానికి అన్నిటికీ చాలా స్పేస్ ఉంది. సో ఇంకా టెంపుల్ ముందు కొంచెం ఫోటోషూట్లు, కొన్ని వీడియోలు అన్నీ చేసేసుకున్నాము. ఈలోపు మనకి టెంపుల్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. సో టెంపుల్ అయిపోయాక దర్శనానికి వెళ్ళాలి కదా.
సో ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళామండి. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ నుంచి అనమాట డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. ఫైనలీ దర్శనం అయితే ఎక్స్ట్రాడినరీ దర్శనం అయిపోయింది. అసలు దేవుణ్ణి చూస్తుంటే ఎక్కడైనా కూడా ఏ టెంపుల్లోనైనా దేవుళ్ళని చూడడానికి అయితే 2 కళ్ళైతే సరిపోలేదండి. అంత హెవీగా ఉన్నాయి దేవుళ్ళు. అంటే దేవుళ్ళు హెవీగా ఉండడం కాదు, అలా అలంకరించడమైనా, చేయడమైనా, పూజలైనా చాలా చాలా బాగున్నాయి. అండ్ అలా దర్శనం చేసేసుకొని మేము ఇంకా ఈవినింగ్ అయిపోయింది. దర్శనం అయ్యేసరికి ఈవినింగ్ అయిందా, ఇంకా అక్కడి నుంచి మేము వెళ్ళిపోయాము శృంగేరి అనమాట. ఆ శృంగేరి శారదా పీఠం వీడియో అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెట్టేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మేము కొంచెం సేపు కూర్చున్నామండి. ఎందుకంటే ఎలాగో క్యూకి మనం వెళ్ళి లైన్లో నిలబడాలి కదా, టైం పడుతుంది కదా. సో కొంచెం సేపు రిలాక్సేషన్ అన్నట్టు అనమాట. వెదర్ మాత్రం బాగుండింది కాబట్టి ఇవన్నీ తిరగడానికి ఓపిక ఉండింది. సో ఇంక ఇప్పుడు మేము వెళ్తున్నాము దర్శనానికి. చెప్పాను కదా బ్యాక్ సైడ్ నుంచి దర్శనానికి వెళ్ళాలని. చుట్టుపక్కల షాప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకోటి చెప్పుకోదగ్గింది ఏంటంటే లేడీస్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఇక్కడ సొల్యూషన్ ఉంటుంది. అంటే లైక్ పర్సనల్ ప్రాబ్లమ్స్కి, ఇప్పుడు కొన్ని ఏరియాస్లోకి వెళ్తే లేడీస్కి దీనికైనా ఇబ్బంది అవుతుంది, కానీ ఇక్కడైతే అలాంటి ప్రాబ్లం లేదండి. సో ఇది చూసారా, ఇది దర్శనానికి లైన్ అనమాట. తిరిగి 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 లైన్స్ 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 అలా దర్శనానికి వెళ్ళిపోవాలి. జనాలు ఎక్కువ ఉన్నారనే ఈ దర్శనం, జనాలు తక్కువ ఉంటే మాత్రం ఈ దర్శనం ఉండదండి, డైరెక్ట్ మనం వెళ్ళిపోవచ్చు. సో ఇదేమన్నా పేడ అంటే పేడ కాదు, ఇది ఫ్రీ దర్శనమే అండి. సో ఆ రోజు పేడ్ దర్శనాలు ఏమీ లేవు. పే దర్శనం ఉంటే తొందరగా వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాం, కానీ ఏమీ లేవు. సో ఇంకా అలా వెళ్ళి మేము దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి మేము ఉడిపికి వెళ్ళామండి. సో ఇక్కడికి ఆన్ ది వే అనమాట ఉడిపి. ఇక్కడ నుంచి ఉడిపికి వెళ్ళి ఉడిపి నుంచి శృంగేరి వెళ్ళాము. సో ఒకటే రోజు మేము ప్లాన్ చేసుకున్నాము, 3 వెళ్ళేసామన్నమాట. సో ఈ 3 దర్శనాలు చేసేసుకొని నైట్ వెళ్ళి శృంగేరిలో మంచిగా నిద్ర చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ శృంగేరిలో మంచిగా దర్శనాలు చేసేసుకొని శృంగేరి శారదా పీఠాధిపతిని దర్శనం చేసేసుకొని అక్కడ నుండి మేము మైసూర్ వెళ్ళిపోయామన్నమాట. సో ఇదండి కర్ణాటక ట్రిప్ ఇలా జరిగింది. సో అవన్నీ వీడియోస్ అనేవి నేను నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు నా వ్లాగ్స్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్స్ చేయడం అసలు మర్చిపోతండి. కుష్లు తెలుగు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇక ముందు నుంచి మీకు డైలీ రొటీన్ బ్లాగ్స్ వస్తాయి, చిన్న చిన్న షాపింగ్ బ్లాగ్స్ వస్తాయి. అండ్ అలాగే కొన్ని కొలాబరేషన్ బ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను. సో బోర్ కొట్టకుండా అవి ఇవి మిక్స్ చేసి పెడుతున్నానండి. ఒకటే ట్రావెలింగ్ బ్లాగే పెట్టాను అనుకోండి, మీకు కూడా విసుగు వచ్చేస్తుంది కదా. అందుకే కొన్ని ట్రావెలింగ్ బ్లాగ్స్, కొన్ని మిగిలిన బ్లాగ్స్ పెడతాను. సో ఇది బ్లాగ్ అనమాట. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.